నిరసన తెలపడం అయిపోయింది. ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళింది. ఇక క్లైమాక్స్ కొచ్చేసింది జగిత్యాల పొలిటికల్ ఎపిసోడ్. అంతా క్లియర్ కట్ అవుట్రేట్ డెసిషన్ మాత్రమే మిగిలిందంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తును పక్కన పెట్టి మరి వేరే ఏవేవో గుర్తులకు ఓటేయాలంటూ ప్రచారం చేశారు కూడా. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి కనిపించట్లేదంటున్నారు. త్వరలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనా? కాంగ్రెస్ ను వీడితే ఆయన నెక్స్ట్ స్టెప్ ఎటువైపు? మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడం ఖాయమా? ఇక కాంగ్రెస్ లో ఉండలేను అని ఫిక్స్ అయిపోయారా? త్వరలోనే ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా? పార్టీ తనను పట్టించుకోవట్లేదని జీవన్ రెడ్డి ఫీల్ అవుతున్నారా? సీఎం రేవంత్ కు వరుస లేఖాస్త్రాల వెనుక జీవన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి? ప్రజాపాలనలో మనం ఎలాగూ భాగస్వాములం కాదు, ఇక ప్రజల పక్షానే ఉందాం అంటున్నారు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి. ఇక ఇదే లైన్లో ముందుకెళ్దామంటూ తన అనుచరులకు డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లో చేరడం, అప్పట్నుంచి అన్నింటా ఆయన మాటే చెల్లుబాటు అవుతూ ఉండడంపై ఎప్పటినుంచో తీవ్ర అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి ఇక తాడో పేడో అనేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏడాదిన్నరగా ఆయన నిరసనలు, అసంతృప్తి రాగం కంటిన్యూ అవుతూనే ఉంది. జంపింగ్లను ప్రోత్సహించడంపై రాష్ట్ర నాయకత్వం తీరును నిరసిస్తూ ఇప్పటికే ఓసారి ఏఐసీసీకి లేఖ రాశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాసి చర్చకు దారితీశారు. ఇప్పుడు మరోసారి మేడిగడ్డ బ్యారేజ్ పై సీఎంకు ఓపెన్ లెటర్ రాశారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం 10,000 కోట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డిని కోరారు. ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణలోని సగం ప్రాంతానికి సాగు, తాగునీరు అందుతుందని, మూసీకి కూడా నీళ్లు అందించే అవకాశం ఉంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీని కూడా బాగు చేయాలని ప్రతిపక్ష నేత పాత్రను పోషిస్తూ సీఎంకు లెటర్ రాసి చర్చకు దారితీశారాయన. కాళేశ్వరం అవినీతిపై తప్పితే రిపేర్లపై పెద్దగా ఏ కాంగ్రెస్ నేత మాట్లాడడం లేదని ఈ సమయంలో జీవన్ రెడ్డి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఓపెన్ గానే ప్రకటించేశారు జీవన్ రెడ్డి. అందరి ఆలోచనలు తీసుకోకుండా తాను ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోను అని, అయితే అందరి ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. హస్తం పార్టీకి గుడ్ బై చెప్పాలని జీవన్ రెడ్డి ఇప్పటికే డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్లు దక్కకపోవడం, ఎమ్మెల్యే వర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వడం, సొంతంగా తన అభ్యర్థులను పోటీకి పెట్టి గెలిపించుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు చైర్మన్ నియామకంలోనూ తన మాట కన్నా ఎమ్మెల్యే సంజయ్కే పార్టీ జై కొట్టిందంటూ అప్పుడే అసహనం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. ఈ క్రమంలో తన అసంతృప్తిని గమనించి, సీనియారిటీని గుర్తించి అధిష్టానం పెద్దలైన తనను పిలిచి మాట్లాడుతారు అని భావించారట. కానీ ఆయన ఊహించినట్లుగా ఏం జరగట్లేదట. పైగా రాష్ట్ర నేతలు ఎవరైనా టచ్లోకి వచ్చి సర్ది చెప్తారేమో అని కూడా వెయిట్ చేస్తే అది కూడా జరగకపోవడం జీవన్ రెడ్డి వర్గాన్ని నైరాస్యంలోకి నెట్టిందనే టాక్ నడుస్తోంది. గాంధీ భవన్ వేదికగా రచ్చ చేయడం, మంత్రుల పర్యటనల్లో తన అసంతృప్తిని వినిపించడంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆయన తీరుపై కాస్త సీరియస్ గా ఉన్నారట. పైగా జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా భావించారట. కానీ సీనియర్ నేత ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, పైగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోతున్నారట. అయితే అటు పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడకపోవడం ఒకెత్తైతే, తన నిరసనలకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పిస్తుందట. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడాలి అని డిసైడ్ అయినట్లు ఇన్సైడ్ టాక్.
అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడితే ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది చర్చనీయాంశంగా మారనుంది. మరో వారం 10 రోజుల్లోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పేస్తారని అంటున్నారు. ఈలోపే తన అసంతృప్తి పూర్తి స్థాయిలో వెళ్లగక్కి రాష్ట్ర నేతల తీరు ఎండగట్టి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఏ పార్టీలోకి వెళ్లకుండా పబ్లిక్ వాయిస్ గా ప్రజల తరపున గళం వినిపించాలనేది జీవన్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల దాకా ఏ పార్టీలో చేరకుండా జనం పక్షాన ఉండాలని ఆయన భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులు, పొలిటికల్ ఈక్వేషన్స్ ను బట్టి తన కోడలు లేక కుమారుణ్ణి పాలిటిక్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సిచ్యువేషన్ ను బట్టి తాను ఏ పార్టీలో చేరకుండా తన కుటుంబ సభ్యులను మాత్రం బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ నుంచి పోటీ చేయించే ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు నిత్యం ప్రజల్లో ఉండాలి అనేది జీవన్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. ఉగాది నాటికే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. జీవన్ రెడ్డి అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.